నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. గవర్నర్ కోట ఎమ్మెల్సీగా తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం సార్ నియమించబడ్డారు. ప్రస్తుతం మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్ మొత్తంగా ఎమ్మెల్సీగా నియమించబడ్డారు. ఈ యొక్క నిర్ణయం పట్ల ఎట్లా చూస్తున్నారు? ఎమ్మెల్సీగా నియమింపబడటము సంతోషంగానే ఉంది మా అందరికీ. ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ జనసమితి ఎన్నికల్లో మన బీఆర్ఎస్ నిరంకుశ పాలనను ఓడించి కాంగ్రెస్ గెలుపు కోసం చిత్తశుద్ధితో ఈ నిస్వార్థంగా కృషి చేసింది. కాబట్టి తప్పనిసరిగా మా కృషిని గుర్తించి ఇవాళ ఎమ్మెల్సీగా చేయటానికి ప్రభుత్వం వారిని నిర్ణయించటం, కాంగ్రెస్ పార్టీ వారిని నిర్ణయించటం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయించటం చాలా సంతోషదాయకమైన వార్త. మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, గవర్నర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది ఇంతకాలం చేసిన పని ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి దోహదపడుతుందనేటువంటి బలమైన విశ్వాసంతోనే మేము ఈ పదవిని స్వీకరించడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతిపక్ష పాత్ర పోషించారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉండబోతున్నారు. ఎలాంటి లక్ష్యాలతో ముందుకెళ్ళబోతున్నారు? ఇదివరకు ఏం లక్ష్యాలు ఎంచుకున్నామో అంటే తెలంగాణ వచ్చినాక తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయాలనుకున్నాం. అదే రకంగా పనిచేస్తాం. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణలో విద్యా వైద్య రంగానికి నిధులు తగ్గించడంతో అవి రెండు కూడా బలహీనపడిపోయినాయి. నిధులు కేటాయించి ఆ రెండు రంగాలను పునరుద్ధరించడం ఒకటైతే, రెండవది ఉపాధి కల్పన మీద దృష్టి పెట్టాలనేది, మూడవది ప్రజాస్వామిక పాలనను సాధించుకోవాలనేది. ఈ మూడు లక్ష్యాల కోసమే భవిష్యత్తులో కూడా పనిచేస్తాం. విద్యా పాఠాలు చెప్పిన ప్రొఫెసర్ గారు ఇప్పుడు పెద్దల సభకి వెళ్ళబోతున్నారు. తొలిసారి ఎట్లా ఉండబోతుంది? ఎట్లా ఉంటుంది? మాకు కూడా కొత్తదే అనుభవం. ఎట్లా ఉంటుందంటే అక్కడ కూడా కష్టపడి మనం ప్రజల కోసం నిలబడటానికి, ప్రజల ఆకాంక్షలు లేవనెత్తడానికి ఎట్లా వ్యవహరించాలి, ఏం చేయాలనేది ఒక్కొక్క అడుగు నేర్చుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా కీలకమైతే అందరికీ కూడా మేము హామీ ఇచ్చేది ఏంటంటే ఇదివరకు ఎట్లా పనిచేసినామో అదే విధంగా పనిచేస్తాం. కాకపోతే పద్ధతుల్లో తేడా వస్తున్నది. మనం ఈ చట్టసభల ద్వారా చాలా విషయాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవటానికి ఒక ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నం చిత్తశుద్ధితో చేస్తామని ఈ సందర్భంగా అందరికీ హామీ ఇస్తాం. సో విద్యాశాఖ క్యాబినెట్లో విద్యాశాఖ మీకు లభిస్తబోతుందని కూడా మీ విషయాలు కూడా చెప్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్టులు కూడా నడుస్తున్నాయి. దీనిపైన మీ రియాక్షన్? ఈ అనధికారిక వార్తలన్నింటి మీద మాట్లాడటం భావ్యం కాదు. దాని మీద ఇంతకంటే నేను ఎక్కువ వ్యాఖ్యానించదలుచుకోలేదు. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కోదండరాం గారు ఎలా ఫిట్ అవుతారు అనే ప్రశ్న నేను లేవనెత్తారు. దానిపైన మీరు దాన్ని కూడా మేము ఏం మాట్లాడతాను చెప్పండి? అది కోర్టులో ఉంది, భావ్యం కూడా కాదు మాట్లాడటం. దాని మీద నేను చర్చించదలుచుకోలేదు. సో గతంలో మీరు టీఎస్పీఎస్సీ పట్ల చాలా చెప్పారు, చాలా మార్పులు జరగాలి, దాంట్లో రక్షణ జరగాలని కూడా చెప్పారు. తాజాగా ఇప్పుడు కొత్తగా చైర్మన్ మాజీ డీజీపీని నియమించారు. ఈ నియామకం పట్ల బయట కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి, చాలా రకాల చర్చ జరుగుతుంది. మీ యొక్క అభిప్రాయం? ఇప్పుడు ఇదివరకంటేనేమో మేము గవర్నమెంట్కు వెలుపల ఉన్నాం. ఇప్పుడు గవర్నమెంట్తోనే సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఏ విషయమైనా మాట్లాడచ్చు. ఆ మాట్లాడేటువంటి ప్రయత్నం ప్రభుత్వంతోనే మాట్లాడతాం. ఎందుకు ఈ నిర్ణయాలు చేసినారో తెలుసుకుంటాం. తప్పనిసరిగా ఇవాళ ఉన్న ఒక సమస్య ఏంటంటే యూనివర్సిటీ పోస్టులు ఖాళీ కావడంతో తగినంత మంది ప్రొఫెసర్లు అందుబాటులో లేరు. అందువల్ల అట్లాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉన్న ఈ ఆఫీసర్లను కూడా వదిలిపెట్టే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ కూడా తక్కువ మందే ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఈ నిర్ణయాలు ఎందుకు జరిగినాయి, ఎట్లా జరిగినాయి అనేది నాకు తెలియదు. ఏదన్నా ఉంటే ప్రజల అభిప్రాయాలన్నింటినీ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తాం. దాన్ని మాకు తోచిన మేరకి ప్రజలకు న్యాయం చేకూర్చడమే మా కర్తవ్యంగా మేము వ్యవహరిస్తాం. సో గత ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ అన్కండిషనల్గా మద్దతు ఇచ్చారు, అలాగే మీకు కూడా కొన్ని ఆఫర్ కూడా చేశారు. అయితే ఎమ్మెల్సీతోనే అయిపోతుందా? భవిష్యత్తులో పార్టీకి మరిన్ని పదవులు రానున్నాయి? వాళ్ళు ఇంకా ఒక ఎమ్మెల్సీ పదవి, కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా జిల్లా స్థాయి పదవులు హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాటన్నింటినీ తప్పకుండా సాధించడానికి ప్రయత్నం చేస్తాం. మొత్తంగా ఇది తెలంగాణ ఉద్యమ సారథి టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం గారు చెప్తున్నారు. తప్పకుండా ప్రజా సమస్యలని పెద్దల సభలో ప్రస్తావిస్తాను, సమస్యల పరిష్కారం దిశగా కూడా ముందుకెళ్తానని కూడా వారు చెప్తున్న సందర్భం చూపిస్తుంది. కేనపర్సన్ బసవంతో సతీష్, దిశ టీవీ.